గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీ అండ్ సో 'మార్కో'. బేసిక్‌గా 'మార్కో' మూవీ ఆల్రెడీ మనకి మలయాళంలో రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన చాలా డేస్‌కైతే తెలుగు డబ్ చేసి ఇప్పుడు ఫైనల్‌గా న్యూ ఇయర్‌కి అయితే రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ ఉండి ముకుందన్ గారు. ఆయన ఏమి మనకి కొత్త ఫేస్ అయితే కాదు. 'జనతా గ్యారేజ్‌లో' విలన్‌గా యాక్ట్ చేశారు. అండ్ మన రీసెంట్‌గా వచ్చిన 'యశోదా'లో కూడా ఒక ప్రామినెంట్ రోల్ చేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ 'బాగమతి'లో కూడా అనుష్క గారు పక్కన ఉంటారు. సో, ఇలా మనకి తెలుగు సినీ వరల్డ్‌కి ఆయన ఏమి కొత్త ఫేస్ అయితే కాదు. అండ్ రీసెంట్‌గా ఆయనది 'మల్లికాపురం' అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా ట్రై చేయండి, యాక్చువల్లీ బానే ఉంటది. సర్లే ఇప్పుడు అంతా ఎందుకు గాని మనం 'మార్కో' గురించయితే మాట్లాడదాం. మెయిన్‌గా మనకేదైనా ఒక మూవీ చూసినప్పుడు, ఆ మూవీ ఎలా ఉంది అనేది ఒక 5, 6 సీన్స్ ఉంటాయండి. అంటే మాక్సిమం అంటే వీటి బట్టే సినిమా డిసైడ్ అవుద్ది అనే సీన్స్ కొన్నుంటాయి. వాటి బట్టే మూవీ ఒపీనియన్ కూడా ఉంటది. అండ్ ఐ థింక్ 'మార్కో' విషయంలో ఐయామ్ యాక్చువల్లీ ఓన్లీ ఒకే ఒక్క సీన్ ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక్క సీన్ వల్ల నాకు మూవీ మీద మొత్తం ఇంప్రెషన్ పోయింది. అంటే పోయింది అన్న దానికన్నా ఇట్ ఫెల్ట్ రియల్లీ క్రీపీ. ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ ఒకటుంటది. ద వయలెన్స్ దే షోకేస్డ్ ఇస్ రియల్లీ అబోవ్ సంథింగ్ లెవెల్, అసలు నేను చెప్పలేను అది ఏ లెవెలో గూడా. ఇప్పుడు మీరు అనొచ్చు 'కిల్‌లో' కూడా వయలెన్స్ ఉంది కదా బ్రో! మరి అదెందుకు జస్టిఫై చేస్తున్నావు? ఇదెందుకు కాదు అంటే, 'కిల్‌లో' యాక్చువల్లీ వయలెన్స్ అనేది మనకి డెకార్డ్స్ మీద ఉంటది. ఆఫ్‌కోర్స్ హీరో వాళ్ళ గ్యాంగ్ మీద కూడా ఉంటదనుకోండి. కానీ యాక్చువల్లీ డెకార్డ్స్ వోళ్ళే ఎక్కువ పోతారు. చివరిలో డైలాగ్ కూడా ఉంటది. మేము మీ వాళ్ళని నలుగురిని చంపితే 40 మందిని చంపేసాం అని. మేబీ అంటే ఐ డోంట్ నో. మేబీ డెకార్డ్స్ మీద వయలెన్స్ వల్ల నేను వాళ్ళకి రూట్ చేయగలిగానేమో. అండ్ వయలెన్స్ కూడా చాలా ఎక్కువుంటది 'కిల్‌లో' ఒప్పుకుంటా. కానీ మేబీ అంటే ఒక బ్యాడ్ పీపుల్ గదా! సో, వాళ్ళ మీద వయలెన్స్ నాకంత అనిపియలేదు. ఒక బయాస్డ్ ఫీలింగ్ అనుకోండి, మేబీ అనుకోవచ్చు మీరు. కానీ ఇందులో దిస్ ఈస్ నాట్ అంటే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ సీన్. ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ రియల్లీ. అంటే ఎలా ఉంటదంటే మీకు అంటే నాకు కొన్ని నచ్చవండి. నాకనే కాదు చాలా మందికి నచ్చవు నాకు తెలిసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు కిడ్స్ మీద గాని, అమ్మాయిల మీద గాని వయలెన్స్ ఇన్సైట్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ చేయకూడదని అనుకుంటున్నాను నేను. మేబీ ఐ డోంట్ నో. వేరేళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే చేయకూడదు అట్‌లీస్ట్. అండి కాసేపు వుమెన్‌ని పక్కన పెడదాం. నా ఒపీనియన్‌లో కిడ్స్ అంటే వుమెన్ పక్కన పెడదాం. నా ఉద్దేశం అట్‌లీస్ట్ కిడ్స్ మీద వయలెన్స్ అనేది చూపియడం ఈస్ నాట్ రియల్లీ ఓకే టు బి నార్మలైజ్డ్. అంటే అది చూపియకూడదండి. ఏమో నా పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో ఇది ఎంతమంది అగ్రీ చేస్తారో. బట్ ఐ థింక్ కిడ్స్ మీద వయలెన్స్ ఈస్ నాట్ సంథింగ్ అస్సలు నార్మలైజ్ చేయకూడదు. ఈ సినిమాలో ఐ థింక్ అసలు ఎంత దారుణంగా చూపిస్తారంటే లైక్ అంటే మీరు 'ఊసరవెల్లి' సినిమా తీసుకోండి. 'ఊసరవెల్లి'లో కూడా వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు. కానీ ఎలా చూపిస్తాడు? జస్ట్ వాళ్ళని ఒక అల్మారాలో లాక్ చేసి బయట నుంచి గన్ వేసినట్టు చూపిస్తాడు. ఒక స్ట్రీమ్ ఆఫ్ బ్లడ్ బయటకొస్తది. అంతే. ఏమి చూపియడు. ఇంతకన్నా అసలు ఏమి చూపియడు. బట్ ఇందులో లైక్ సరే మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? లైక్ ఒక్కటే చెప్తాను. ఒక చిన్న పిల్లోడి మొఖం మీద సిలిండర్ మీద కొట్టి చంపేస్తారండి. లైక్ ఈస్ దిస్ ఓకే టు బి సీన్? ఐ నో, ఐ మీన్ ఐ యామ్ టాకింగ్ అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. బట్ మై పాయింట్ ఈస్ దిస్. అంటే మీరు వయలెన్స్‌ని ఇంత ఓకేగా, ఇంత ఈజీగా ఇది ఇంతే అని చూపించేస్తున్నప్పుడు వాట్స్ ద పాయింట్? అండ్ ఈవెన్ మీకసల సీన్ రావడం కూడా పెద్ద పకోడీలా ఉంటదండి. అంటే ఇప్పుడు హీరో ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. కన్ఫర్మ్‌గా అటాక్ చేస్తారని తెలుసు ఆళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ హీరో అటాక్ చేస్తాడు ఆళ్ళ మీద. సో, వీళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తాడని తెలిసినప్పుడు హీరో ఏం చేయాలి? ఒక సేఫ్ హౌస్‌కి తీసుకెళ్ళాలి. లేదంటే వాళ్ళేం చేయాలి? సెక్యూరిటీ రైడ్ చేసుకోవాలి. లేదు. రెండూ చేయరు. రెండూ చేయడం మానేసి సేమ్ ఇంట్లో ఉంటారు. ఏదో పెద్ద పోటుగాల్లాగా. ఆళ్ళొచ్చి ఏసేత్తారు. అంటే ఇట్స్ వెరీ ఈజీ గదా! ఆళ్ళొచ్చి ఏసేత్తారు. ఇంతకన్నా లడ్డూల సీన్ నేనైతే చూడలేదండి. అంటే చాలా కన్వీనియంట్ రైటింగ్ ఇది. అంటే బేసిక్‌గా హీరో వాళ్ళ ఫ్యామిలీని చంపేయాలి. చంపేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తారు? ఇన్‌హ్యూమన్ వయలెన్స్ పెట్టేయాలి. ఎందుకంటే మనకు ఎమోషన్ రావాలి గదా! చివర్లో హీరో ఏంటంటే విలన్ గ్యాంగ్‌ని ఎళ్లి చంపేయాలి. ఆ చంపేయడం కూడా ఎంత కామెడీగా ఉంటదంటే ఇప్పుడు ఇదే సీన్ అవుతదండి మనకి. బేసిక్‌గా హీరో వాళ్ళ ఫ్యామిలీని సప్ ఏసేస్తారు అందరిని. ఏసేటప్పుడు మనోడు పోనీ అన్‌కాన్షియస్ ఉన్నాడా అంటే లేడు. చక్కగా కళ్ళు ఓపెన్ జేసి పాప్‌కార్న్ తినుకుంటూ, అది కూడా క్యారమెల్ పాప్‌కార్న్ తినుకుంటూ చూస్తాడు. ఏదో ఐమాక్స్ సినిమా చూసినట్టు. ఆళ్ళ ఫ్యామిలీ మొత్తం నోచకోత కోస్తుంటే చూస్తాడు. ఓకే. సరే కొంచెం హెల్ప్‌లెస్‌గా ఉన్నాడు అనుకుంటే, కరెక్ట్‌గా విలన్ ఎళ్ళిపోయిన 69 మినిట్స్‌కి మనోడు చక్కగా లేచి, స్నానం జేసి, మార్కో పర్ఫ్యూమ్ కొట్టుకొని, సూట్ ఏసుకొని ఎళ్తాడు ఆళ్ళ మీదకి. ఐ డోంట్ నో లైక్ వాట్ దిస్ సీన్ ఈస్. అంటే ఎందుకు పెట్టారది? ఇప్పుడు హీరో హెల్ప్‌లెస్‌గా ఒకవేళ లేకపోతే ఫైట్ చేయొచ్చు కదా తిరిగి. అదే ప్రీవియస్ సీన్‌లో చేయలేదు. చేయకూడదు. ఎందుకంటే బేసిక్‌గా మనకు ఎమోషన్ రావాలి. హీరో వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోవాలి. అప్పుడు హీరో ఎళ్లి ఆళ్ళ మీద అటాక్ చేయాలి. ఈ సీన్‌లు ఎంత కన్వీనియంట్ పెట్టడం కోసం ఆడిని మరీ ఫస్ట్ దాంట్లో హెల్ప్‌లెస్‌గా చూపించి, సెకండ్ దాంట్లో ఆడు పెద్ద తోపుతున్నలా చూపించాలి. అంటే లైక్ దిస్ ఈస్ ద డైనమిక్స్ ఆ క్యారెక్టర్ అంటే రియల్లీ వరస్ట్ అండి అసలు. అగైన్ ఇక్కడ నాకు 'కుంది ముకుందన్' గారి మీద ఎలాంటి రైవల్రీ లాంటి ఏం లేదు. బేసిక్‌గా ఆయన యాక్టింగ్ నాకు మూవీలో చాలా బా నచ్చింది. అగైన్ మళ్ళీ చెప్తున్నా యాక్టింగ్ నాకు చాలా బా నచ్చింది. అందరి యాక్టింగ్ మూవీలో బావుంది యాక్చువల్లీ.
అండ్ ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్స్ అండి. లైక్ ఎవరు చేశారో గానీ అబ్బా! క్రేజీగున్నాయి. లైక్ ఏమో నాకైతే కొన్ని 'గాడ్ ఫాదర్' థీమ్స్ అనిపించేసినియి. యాక్చువల్లీ స్టోరీ కూడా అంతే. ఒక సేమ్ 'గాడ్ ఫాదర్' లాగా ఉంటది. మీకు 'యానిమల్' స్టోరీ ఉందా? 'యానిమల్' కూడా ఆఫ్‌కోర్స్ నాకు కొంచెం అడాప్టెడ్ కైండ్ ఆఫ్ 'గాడ్ ఫాదర్' లాగా అనిపించింది. ఐ డోంట్ నో. బట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇది కూడా. ఒక ట్రబుల్డ్ సన్ ఉంటాడు. ఒక ఫ్యామిలీ ఉంటది. ప్రాబ్లమ్ వస్తది. ఆ సన్ వచ్చి ఎలా సాల్వ్ చేస్తాడు. అండ్ రివెంజ్ స్టఫ్. సేమ్ ఇదే ఉంటది ఇందులో కూడా. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. అండ్ అగైన్ ద డ్రెస్సింగ్ స్టైల్ ఆల్సో చాలా వరకు అడాప్ట్ చేశారు. అండ్ ఐ థింక్ దే ఆర్ రియల్లీ గుడ్. ఈవెన్ విలన్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా డ్రెస్సింగ్ అదిరిపోయింది. అండ్ ఫోటోగ్రఫీ కూడా మనకొక స్టిల్ ఫైట్ ఉంటది. కంటిన్యూయస్‌గా చేస్తారు. ఐడియా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం లెంత్ ఎక్కువైందనిపించింది. అండ్ ఇంకా మిగతా యాస్పెక్ట్స్ కూడా టెక్నికల్‌గా దిస్ మూవీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండి. మ్యూజిక్ బై రవి బసు ఈస్ ఆల్సో వెరీ గుడ్. మనకు కొన్ని చోట్ల మ్యూజిక్ కొంచెం లో అయినా కూడా క్లైమాక్స్ దగ్గర గాని, ఇంటర్వల్ దగ్గర గాని బీజీఎం అదిరిపోయింది. లైక్ చాలా బాగా కొట్టారు. ఇంకా రిమైనింగ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియల్లీ గుడ్ అండి. అంటే మంచి రిచ్‌గానే తీశారు మూవీని. ఒక మలయాళం మూవీ లాగా అంటే కొంచెం రిచ్‌గా తీశారు. అది నాకు బా నచ్చింది. అండ్ ఎడిటింగ్ వైస్ కూడా తీసుకుంటే ఎడిటింగ్ కూడా షార్ప్‌గానే ఉంది. ఒక ఒక చిన్న మూవీ ఇది. మరీ అంత పెద్దది కాదు. సో, బానే కట్ చేశారని చెప్పాలి. అంటే రైటర్, డైరెక్టర్ 'హనీఫ్ అదాని' ఐ థింక్ మూవీ అయితే స్టైలిష్ పరంగా చాలా బావుందండి. ఇట్స్ బేసికల్లీ స్టైల్ ఆఫ్ సబ్‌స్టెన్స్ మూవీ. సబ్‌స్టెన్స్ చాలా తక్కువుంది. అదే సీన్‌లు, అదే కైండ్ ఆఫ్ అదే విలనిజం ఉంటది గానీ, స్టైల్ అయితే చాలా బావుంది మూవీలో. అండ్ అగైన్ క్యారెక్టర్ రైటింగ్ ఈస్ రియల్లీ బ్యాడ్. హీరో క్యారెక్టర్ వరకు ఎంతో కొంత పర్లేదు. అక్కడక్కడే చేస్తాం, అక్కడక్కడే చెయ్యం. బట్ ఫేడ్ ఔట్ అవుద్ది. బట్ ఓకే. ఏదో మేనేజ్ చేస్తాం గానీ, మిగతా క్యారెక్టర్స్ ఆర్ రియల్లీ డమ్ అండి. అంటే హీరోలో అన్ని క్యారెక్టర్ ఒకటి బావుంది. 'సిద్దిక్' ఆయన చేశారు. అది బావుంది. ఐ థింక్ రిమైనింగ్ హీరోయిన్ క్యారెక్టర్ గాని, ఆళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఇయన్నీ ఫేడ్ ఔట్ అయిపోతాయి. ఈవెన్ విలన్ క్యారెక్టర్ గూడా అక్కడక్కడ స్ట్రాంగ్ అనిపించినా కూడా వెంటనే ఫ్రూట్ చేస్తారు. లైక్ ఒక్క సీన్ ఉంటది. హీరో విలన్ ఇలా పవర్‌ఫుల్ అని చూపిస్తారు. వెంటనే ఫ్రూట్ అయిపోతాడు. అదేంటో అంటే ఏమో అండి. అది కొంచెం టెక్నికల్‌గా అలా ఎళ్ళిపోయింది గానీ, బట్ యాహ్! క్యారెక్టర్ రైటింగ్ ఈస్ రియల్లీ బ్యాడ్ ఓవరాల్‌గా తీసుకుంటే. సో, ఆన్ ది హోల్ నాకైతే మూవీ ఎక్కలేదండి. మేబీ ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ లవర్స్‌కి నచ్చుతదేమో నాకు తెలీదు. నేను యాక్షన్ మూవీ లవర్‌నే ఒప్పుకుంటా. కానీ అగైన్ ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ వల్ల నాకు మొత్తం ఇంప్రెషన్ పోయింది. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే ట్రై చేయండి. మూవీ అయితే థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. థాట్స్ ది రివ్యూ గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా క్రేజీగా మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.